ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 19వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ ఉద్యోగులకు సర్కారు శుభవార్త. ముఖ్యంగా త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు. ఇక డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇక సెక్రటరీలను సిఎస్ అధ్యక్షత ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం అంటూ మరో 15 రోజుల్లోనూ న్యూ హెల్త్ స్కీమ్ అంటూ ఒక లేటెస్ట్ ఆర్టికల్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇందులో వచ్చేసి జీవో 317 కారణంగా దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి దాదాపుగా 223 మంది పంచాయతీ కార్యదర్శులకు 2 సంవత్సరాల పాటు అంతర్జిల్లాలో డిప్యూటేషన్పై ప్రభుత్వ అనుమతులతో లభించినందున వారిని త్వరలోనే వివిధ స్థానాలకు బదిలీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలియడం జరిగింది. సచివాలయంలో బుధవారం ఆమె పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర సంఘం 2026 దైనందిన ఆవిష్కరించారు. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి. సో మొత్తానికి పంచాయతీ కార్యదర్శులకు నెలాఖరులోగా డిప్యూటేషన్ స్థానాలు కల్పిస్తామని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు పైన స్పష్టత కరువైందని 1.5% చందా వసూలు అసాధ్యమని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితి ప్రజ్ఞ తెలిపారన్నమాట. యూనియన్ నేతలు బుధవారం సచివాలయంలోని సిఎస్ రామకృష్ణారావుతో భేటీ కావడం జరిగింది. ఉద్యోగులు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. సిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితి ప్రజ్ఞ ఇక తదితర కీలక అధికారులు కూడా రాష్ట్రంలో దాదాపుగా ఉన్న 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులు ఈహెచ్ఎస్లో ఉద్యోగులు ఆరోగ్య పథకంపై వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం బలోపేతం కోసం ఉద్యోగ పెన్షనర్లు మూల వేతనం 1.5% చందా అనేది వసూలు చేయనున్నారన్న ప్రభుత్వ ప్రతిపాదన పైన స్పష్టత లేకపోవడం వల్ల రిటైర్డ్ అయిన వారితో పాటు సిపిఎస్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన గురవుతున్నారని చెప్పేసి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తానికి వీటిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి విద్యుత్ సంస్థలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 జై భీమ్ డైరీ బుధవారం ప్రజాభవన్లో అసోసియేషన్ అధ్యక్షుడు తదితరులు క్యాలెండర్ కావచ్చు ఇవన్నీ కూడా ఆవిష్కరించే ప్రయత్నం. మొత్తానికైతే ఇక్కడ కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారన్నమాట. ఇందులో వచ్చేసి విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల త్వరలోనే సమస్యలు కూడా పరిష్కరిస్తామనే విధంగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డేటా సెంటర్లకు 100% గ్రీన్ ఎనర్జీ వనరుల నుంచి విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు అవసరమైన విద్యుత్తును బహిరంగ వేలం ద్వారా తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 20,000 మంది టీచర్లను క్రమబద్ధీకరణ. ఎక్కడ ఏడేడు పాఠశాలలో పనిచేస్తున్న 20,000 మంది టీచర్లను క్రమబద్ధీకరించినట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటన చేసిందనమాట. ఈ విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసులు ఇటీవల పరిష్కారం అయ్యాయి కాబట్టి దీంతో 20,000 మంది లబ్ధి చేకూరబోతున్నారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే డిప్యూటేషన్ కమిషనర్ తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉద్యోగుల సంఘం వినతి అయితే కాలయాపన లేకుండా వెంటనే పదోన్నతులు కూడా ఇవ్వాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నర్సింగ్ సిబ్బంది క్రెడిట్ పాయింట్ పేరుతో వేధించడం తగదని
రిజిస్ట్రేషన్ అదేవిధంగా రెన్యువల్ విషయంలో విధిస్తున్న కఠిన నియమాలను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. నర్సుల రెన్యువల్కు క్రెడిట్ పాయింట్లు ఉండొద్దనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ పనుల పర్యవేక్షణకు నిఘా వ్యవస్థ సిఎస్ గ్రేటర్ హైదరాబాద్ పనుల్లో 3 కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ పనులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఎస్ కె రామకృష్ణారావు కమిషన్లు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట.